సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ కోల్కతా అభయ కేసు ఇప్పుడు సిబిఐ 3 days కస్టడీ తీసుకుంది. ఎవరైతే ఆర్జికర్ ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నాడో సందీప్ ఘోష్, ఇంకోటి తాలా పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మోండల్, ఇద్దరిని కూడా 3 days కస్టడీ తీసుకుంది. ఎందుకంటే మేము ఇద్దరిని ఫేస్ టు ఫేస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇంట్రోగేషన్ చేయాలని చెప్పేసి. ఎందుకంటారు అసలు ఇద్దరిని ఎందుకు తీసుకొని ఇంట్రోగేషన్ చేయాలనుకుంటుంది? అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వీళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి కదా. ఫస్ట్ పోలీస్ అండర్లోనే ఇది క్రైమ్ అంతా నడిచింది. ఆ తర్వాత కదా సిబిఐకి సుప్రీం సుమోటోగా తీసుకుని వాళ్ళకి అప్పచెప్పింది సిబిఐ వాళ్ళకి. తర్వాత ఫస్ట్ ఏవైతే మెయిన్ ముందు జరిగిపోయాయో అవన్నీ పోలీసుల హ్యాండ్లోనే ఉండి జరిగాయి. అంటే వాళ్ళు ఏదైతే జరిగిందో దాన్ని వీళ్ళు సాధ్యమైనంత వరకు దాచేయాలని, మాయం చేయాలని, అది తారుమారు చేయాలని, అది వాళ్ళకే అర్థం కాని స్థితిలో దాన్ని ఏదేదో చేసేసారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు కదా. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అభిజిత్ మండల్ అనే అతని మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు అతను ఉన్న ర్యాంక్కి అతను చాలా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఎంత ఒక అండర్స్టాండింగ్, ఒక వాళ్ళు చేస్తున్నటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగస్వామ్యం లేనిదే ఇతనికి హెల్ప్ చేయడు కదా. అతను ఇప్పుడు ఏది స్టార్టింగ్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఏవేవైతే జరిగినాయో అవన్నీ కూడా ఈ పోలీస్ కమిషనర్కి తెలుసు. ఇప్పుడు కనుక మళ్ళీ వాళ్ళు ఒకవేళ నిరూపణ అవ్వలేదు, బయటకు వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలిసి ఏమైనా క్రైమ్ చేయొచ్చు, లేకపోతే బెయిల్ మీద వెళ్తే ఇలాంటి సాక్ష్యాలను ఏమన్నా ఉంటే తారుమారు చేయొచ్చు, మార్చేసేయచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళని బెయిల్ ఇవ్వకుండా మళ్ళీ ఇంకొకసారి ఇంట్రాగేషన్ చేయటం కోసం వాళ్ళ కస్టడీలో ఇంకో 3 days కంటిన్యూ చేస్తే వాళ్ళని ముఖాముఖిగా కూర్చోబెట్టి అసలు ఏంటి మీరిద్దరు అని చెప్పి అడగడానికి వాళ్ళ ప్రయత్నంలో ఉన్నారు. అంటే ఇంకా దీనికంటే ఏదైనా పెద్ద కుట్ర చేస్తారనే ఒక ఆలోచన వచ్చిందంటారా సిబిఐకి? పెద్ద కుట్ర కాకపోయినా ఇప్పుడు ఒక అబద్ధం ఆడిన వాడు కంటిన్యూగా 100 అబద్ధాలు ఆడాల్సిందే. అలాగే ఒక నేరం చేసిన వాడు దాని కంటిన్యూషన్ ఏవేవో జరిగిపోతాయి. వాళ్ళు ఇంటెన్షన్గా కానీ లేకపోతే అనుకోకుండా కానీ ఏదో ఒక విధంగా ఇప్పుడు తప్పించుకోవడానికి అప్పటికి ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో వెళ్ళిపోతారు కానీ నిలబడి ఇది కరెక్టా రాంగ్ అని ఆలోచించరు. కాబట్టి వీళ్ళు బయటకు వస్తే దీన్ని తప్పించుకోవడం కోసం ఇంకా వేరు మార్గాలు వెతకడం, అందులో ఇంకా వేరే నేరాలు, తప్పులు ఏమైనా జరగడానికి అవకాశం ఉందని సిబిఐ వాళ్ళు కానీ కోర్టు వాళ్ళు కానీ అనుకుంటున్నారు. ఎందుకంటే మేడం, జరిగిన సంఘటన రోజుని చూసుకుంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన దర్యాప్తులు అంతా కూడా ఈ మోండల్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ మోండల్ క్రైమ్ స్కీన్కి 11 o'clock వచ్చాడు. 5 నిమిషాలు రావాల్సింది 11 గంటలకు రావడము. ఇంకొకటి ఏంటంటే 14 గంటలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి టైం తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే డెడ్ బాడీని చూసాక డెడ్ బాడీ అన్కాన్షియస్ పొజిషన్లో ఉంది అని చెప్పడం. అంటే ఇవన్నిటిని బట్టి ఇద్దరు కలిసి మళ్ళీ ఏమైనా చేయబోతారా అని అనుకోవచ్చు అంటారా? అంతే. ఇప్పుడు ఉన్న సాక్ష్యాన్ని వెంటనే మనం సబ్మిట్ చేయకూడదు. అది చేయకూడదు అని అంటే తప్పించుకోవాలంటే మనం ఏ అబద్ధాలు ఆడాలి, ఏ రూపకల్పన చేయాలి, దీనికోసం టైం కావాలి. ఆ టైం తీసుకోవడం కోసం ఎక్కడికక్కడ లేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటమే కానీ కోర్టుకి హాజరవ్వటమే కానీ అంతంత లేట్లు ఎందుకు జరుగుతాయి? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అది కూడా ఆయన హయ్యర్ ర్యాంక్లో ఉండి టైం మెయింటైన్ చేయాలి, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అది చాలా డిసిప్లిన్గా, చాలా పంక్చువల్గా ఉండే డిపార్ట్మెంట్ అది, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. మరి అతను అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఎందుకున్నాడు అని అంటే ఇదిగో వెనక ఇదంతా ఉంది కాబట్టి ఆ టైం తీసుకోవటం కోసం అలా చేశారు వీళ్ళు. దాని గురించే కదా కోర్టు కూడా వార్నింగ్ ఇచ్చింది వీళ్ళకి, కొంచెం ఒక రకంగా కూడా మందలించింది కదా వీళ్ళని. క్లారిటీ లేదు కాబట్టి నాకు అన్ని 17th సబ్మిట్ చేయమని చెప్పారు కాబట్టి సిబిఐ కూడా కొంచెం డెప్త్ గా వెళ్తుంది అనుకోవచ్చు అంటారా మేడం? డెప్త్ గా వెళ్తుంది, పాపం వెళ్తుంది, కానీ ఎక్కడ కూడా దొరకట్లేదే. ఎందుకంటే వీళ్ళు చాలా పెద్ద హ్యాండ్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్, పోలీసే కానీ ఇంకోటి కానీ రాజకీయాలే కానీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయినప్పుడు చాలా పకడ్బందీగా ప్లాన్ వేస్తారు. చూడండి, మనం నార్మల్ పీపుల్ వెళ్ళి పోలీసు వాళ్ళతో మనం మాట్లాడలేం. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, వాళ్ళ టెక్నిక్ వేరే ఉంటుంది. సో మరి ఇలాంటి వాటిల్లో అవన్నీ ఉపయోగించరా? ఇప్పుడు ఏదైనా ఒక నేరగాన్ని పట్టుకోవాలి, ఒక నేరాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఒక కేసుని టేకప్ చేయాలంటే దానికి సంబంధించిన ఎన్నో ట్రైనింగ్స్ ఉంటాయి పోలీసు వాళ్ళకి. ఊరికే వచ్చేసి మామూలుగా వాళ్ళు ఏం చేయలేరు. దానికి చాలా విధాలుగా, అన్ని విధాలుగా ఒక టెక్నిక్స్ ఉంటాయి.
అవన్నీ ట్రైనింగ్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు కోర్సెస్ ఉంటాయి, వాళ్ళకి రిఫ్రెష్మెంట్ కోర్సెస్ ఉంటాయి. ఏదో స్టార్టింగ్లో మనం ట్రైనింగ్ అయ్యాము, కోర్స్ చేసాము, మనం అపాయింట్ అయిపోయాము అనేది కుదరదు వాళ్ళకి. ఎవ్రీ ఇయర్లో 1 or 2 కోర్సెస్ కంపల్సరిగా వీళ్ళు వాటి గురించి చేయవలసే ఉంటుంది. రకరకాల కోర్సెస్ ఉంటాయి వాళ్ళకి. సో అవన్నీ చేయాలి వీళ్ళు, ఎవ్రీ ఇయర్ చేయాలి. 6 monthsకి ఒకసారి ఒక కోర్స్ కంపల్సరీ చేయాలనే గవర్నమెంట్ రూల్ ఇది. పర్టికులర్గా ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఏదైనా ఎనీ ఫోర్సెస్ కానీ, ఆర్మీ కానీ, ఏదైనా సరే ఎవ్రీ 6 months ఒక కోర్స్ అనేది డిపార్ట్మెంట్కి సంబంధించింది కంపల్సరీ చేయాలి. ఏంటంటే అది ఇప్పుడు అడ్వాన్స్ కోర్సులు వస్తూ ఉంటాయి, అవన్నీ కంపల్సరీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే రోజులు మారుతున్నాయి, కేసులు మారుతున్నాయి, కేసులు విధానాలు మారుతున్నాయి, క్రైమ్స్ చేస్తున్న విధానాలు మారుతున్నాయి. పాత పద్ధతిలో మనం ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే అది కుదరదు. సో అది ఎప్పటికప్పుడు అడ్వాన్స్ కోర్సెస్ వీళ్ళకి ప్రవేశపెడుతూ ఉంటారు, అవి చేయాల్సింది. సో ఇవన్నీ వాళ్ళు అప్డేట్గా ఉంటారు. అప్డేట్గా ఉన్నప్పుడు ఇలాంటి కేసుల్లో ఎలా తప్పించుకోవాలి, ఎలా ఎదటవాడిని బిగించాలి, ఇరికించాలి అనేది వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. మనం అనుకున్నట్టు మేడం స్టార్టింగ్ నుంచి కూడా ఏదైతే క్రైమ్ సీన్ ఉందో అంత తారుమారుగానే ఉంది, అన్నీ కూడా చేంజెస్ ఉన్నాయి, డిస్టర్బ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు వీళ్ళిద్దరిని పిలిచి మరి ఇన్వెస్టిగేషన్ చేయాలని అంటున్నారు. అంటే యాజ్ ఏ కౌన్సిలర్గా మేడం, అంటే ఓవరాల్గా మనం ఫాలో అవుతున్నారు కదా న్యూస్ని, మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఇప్పటి వరకు జరిగింది కదా, నెల దాటిపోయింది సంఘటన జరిగి, మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నానంటే, అంటారు కదా ఎన్ని రాళ్ళు వేస్తేనో ఒక రాయికి తగలచ్చు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్, పెడుతున్నటువంటి టెస్టులు, అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కూడా విసురుతున్న రాళ్ల లాంటివి. దేనికి ఏ సమాధానం కరెక్ట్గా పర్ఫెక్ట్గా దొరికింది చెప్పండి మీరు. అలాగే ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్దాం, ఏదో ఒక మూల నుంచి గబక్కన బయట పడుతుంది అనే ఒక ఇదితోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్పితే, ఇప్పుడు ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా, ఈ వే కరెక్టా, వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఇవన్నీ మనం చెప్పలేం. ఎందుకంటే ప్రయత్నాలు, అనేక విధాలైనటువంటి ప్రయత్నాలు. ఎందుకంటే సంజయ్ రాయ్కి పాలిగ్రఫీ టెస్ట్ చేశారు స్టార్టింగ్లో, చేసినప్పుడు చెప్పాడు కొన్ని మాటలు అయితే, కానీ వీళ్ళకి సిబిఐకి ఏంటంటే అవి కరెక్ట్ కాదని ఒక డౌట్ ఏర్పడింది. కాబట్టి నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది కూడా చేయాలి ఇప్పుడు సంజయ్ రాయ్కి. నిజం అనేది కరెక్ట్గా మాకు తెలియట్లేదు, వాడు చెప్పింది నిజమా కాదా అంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ ద్వారా బయట వచ్చేస్తుంది అంటారా మేడం? మామూలుగా అంటున్నాను, అంటే అందులో చెప్పేస్తాడంటారా నిజాలు? అంటే నార్కోలో ఏంటంటే వాళ్ళకి ఒక మెడిసిన్ ఒకటి ఇంజెక్ట్ చేస్తారు బాడీలోకి, అది ఏమిటంటే మనకి స్పృహ తప్పుతారు. వాళ్ళు తప్పినప్పుడు వీళ్ళు వేస్తున్న క్వశ్చన్స్కి సరైన సమాధానాలు వస్తాయి, నార్కోలో నిజాలు తెలుస్తాయి. కానీ దాన్ని కూడా కోర్టు వాళ్ళు పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేమని చెప్పి మనం ఒకటి తెలుసుకున్నాం. అయితే కొంత హెల్ప్ అవుతుంది అనేది మాత్రం వాస్తవం. అయితే ఈ పాలిగ్రాఫ్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటెన్షన్, చెప్పాలనుకుంటే చెప్తారు, వద్దనుకుంటే చెప్పక్కర్లేదు. ఎందుకంటే సంజయ్ రాయ్ కూడా స్టార్టింగ్ లో నార్కోకి ఒప్పుకోలేదు. ఎందుకంటే బై మిస్టేక్ వాళ్ళు స్పృహలో లేనప్పుడు నిజాలు చెప్పేస్తానేమో, నిజాలు చెప్పేస్తే మరి భయంకరమైన మార్పులు వస్తాయి కదా. అయితే వీడు దేనికి భయపడుతున్నాడు, వీడి కౌన్సిలింగ్ అవసరము. ఎలా అనంటే, బాబు నీకు కొంత డబ్బు ఇచ్చి నిన్ను ఇందులో అపాయింట్ చేసుకున్నారు ఈ నేరం చేయడానికి, కాబట్టి నువ్వు అంతవరకే నీకు ఈ కేసుతో సంబంధం. ఇప్పుడు నీకు ప్రాణహాని కలుగుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి జైల్లో కూర్చున్నారు, వాడికి ఇస్తాము అని అంటున్న అమౌంట్ మొత్తం ముట్టిందా తెలీదు. ఒకవేళ ముడితే కూడా వాడి దగ్గర ఉంచుతారా? వాడిని చేతులు విరగదీసి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు ఇస్తానన్న అమౌంట్ ఇచ్చారో లేదో తెలియదు, ఇస్తే వాడి చేతికి అందిందా లేకపోతే ఎక్కడ ఉంచారు, అసలు ఇవ్వనిచ్చారా, ఇవన్నీ క్వశ్చన్స్. కాబట్టి నీకేం బెనిఫిట్ దొరికింది ఇందులో, ఇది నువ్వు సొంతంగా ఆలోచించుకోవాలి. నీకు నా ప్రాణానికి విలువ లేదు, నేను చచ్చినా పర్వాలేదు అనుకుని వాడు కూర్చుంటే మనం ఏం చేయలేం. కానీ వాడు ఎక్కడైనా ఒక సెంటిమెంట్కి లొంగాడు అని అనుకుంటే కనుక వాడికి వెంటనే సపరేట్గా పెట్టి వాడికి కౌన్సిలింగ్ ఇస్తూ వాడిని ఇంట్రాగేషన్ చేసినట్టయితే వీళ్ళందరి గురించి చెప్తాడు వాడు. ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్పకుండా ఉండటానికి వాడికి ఏంటి ఇంట్రెస్ట్, ఏంటి నీకు లాభం ఏంటి? నువ్వు మళ్ళీ బయటకు వస్తావు, వాళ్ళు బయటకు వస్తారు, మేము యథాప్రకారంగా మళ్ళీ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరి గురించి అని చెప్తే వాళ్ళకి నష్టం, మళ్ళీ రేపొద్దున నన్ను ఏం చేస్తారని భయమా? ఎట్టి పరిస్థితుల్లో ఎవరు బయటకు రారు అనే విషయాన్ని వాడికి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వాడికి చెప్పినందువల్ల నీకు లాభం ఏంటి అనేటువంటి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది గనక చేస్తే వాడు నిజాలు కొన్నైనా చెప్పడానికి అవకాశం ఉంది. కొన్నైనా ఎందుకంటున్నానంటే ఇటువంటి విషయాలు మొత్తం అలాంటి కింద కేటగిరీ మనుషులకి చెప్పరు.
ఏదో వాడికి తెలిసినన్ని క్లూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పేస్తే కనుక, చూడు బాబు ఇది సమాజానికి సంబంధించింది, ఒక ఆడపిల్లకి సంబంధించింది, తర్వాత ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది, నీ వల్ల ఎన్ని నాశనం అయిపోతున్నాయి, నువ్వు ఒక్కడో చచ్చిపోతానని ధైర్యంగా నువ్వు అంటే కుదరదు, నువ్వు చచ్చిపోతే నీకు కానీ మాకు ఎవరికి నష్టం లేదు, కానీ నువ్వు ఆలోచించు అని చెప్పి సెంటిమెంటల్గా కొంచెం మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చినట్టయితే ఎంతో కొంత నువ్వు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఒక అన్యాయాన్ని మేము నిర్మూలించగలుగుతాము. తర్వాత సందీప్ ఘోష్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎటువంటి క్రూర మృగమో, ఎంత క్రూయల్ మనిషో, వాడు దేనికైనా వెనకాడడం అనే విషయాలను కూడా ఇతనికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు దేవుళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాటిల్, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బిర్యానీ ప్యాకెట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు మస్తుగా రెడ్ లైట్కి వెళ్ళరా అని చెప్పి బుకింగ్లు చేసి పల్లకీలో వాడిని ఊరేగిస్తుంటే వాళ్ళు దేవుళ్ళే అవుతారు. మరి అలాంటప్పుడు వాడి గురించి నిజాలు వీడికి తెలియజేస్తే ఇంతకుముందు ఎన్నెన్నో చేశాడని వీడికి తెలిసినా కూడా మరొక్కసారి ఉన్న పరిస్థితుల్లో, ఇతనున్న పరిస్థితిని బట్టి మరొక్కసారి అతని గురించి చెడుగా ఇలా చేశాడు కాబట్టి ఎంత నష్టాలు జరిగినాయి, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉరి తీస్తాము, అతనితో పాటు ఇంకా చాలామంది వస్తారు, కాబట్టి నువ్వు భయపడకు, నువ్వు నిజం చెప్తే నువ్వు సేవ్ అయి బయటికి వెళ్తావు అని ఒక చిన్నగా వాడి దగ్గర మాట్లాడినట్టయితే, అంటే అక్కడ అది నేను ఏంటంటే వాళ్ళకి ఒక గేమ్ అని కానీ, వాడికి ఒక టిప్ అని కానీ, వాడికి ఒక సలహా అని కానీ నేను అక్కడ వర్డ్ యూజ్ చేయటం లేదు. ఇక్కడ చూడండి, వాడికి ఆ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి అని మాత్రమే నేను అంటున్నాను. ఎందుకంటే లోపాయకారిగా సిబిఐ వాళ్ళకి ఆ టెక్నిక్స్ అన్నీ తెలుసు. ఆ టెక్నిక్స్ ప్రకారంగానే వాడిని అడుగుతారు. వీడి అన్నీ అడిగిన తర్వాత వాడిని ఉరి తీయటం ఖాయం. కానీ అది కాదు, అది అంతా వీడికి చెప్పకూడదు, చెప్తే నిజం చెప్పడం. ఆ విధంగా వాళ్ళు మభ్యపెట్టి వాడిని అడిగితే ఏదన్నా కొంచెం నిజమైన క్లూలు బయటకు వస్తే వాటి ఆధారంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇన్వెస్టిగేషన్ సులభం అవుతుంది. 17th వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం స్పీడప్ అయితే బాగుంటుంది. చూద్దాం మేడం. మరి ఇప్పుడు సందీప్ ఘోష్ మరి అభిజిత్ మోండల్ మరి కస్టడీకి తీసుకుంది కదా సిబిఐ 3 days. మరి అసలు ఏముంటుందో ఫేస్ టు ఫేస్ ఇంట్రోగేషన్ ఏం మాట్లాడతారు, వాళ్ళ నుంచి ఏం న్యూస్ అనేది బయటకు వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ.